హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది 5/9/2024 నుండి 14/10/2024 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ డేట్ మధ్యలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అలాగే మనకి పేమెంట్ కూడా ఉంటుంది. 15/10/2024 లోపు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి మేల్కి అయితే 100 రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్కి అయితే ఎటువంటి పేమెంట్ అనేది లేదు. ఎగ్జామ్ CBT ఎగ్జామ్ అనేది జనవరి టు ఫిబ్రవరి మధ్యలో జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా మనకి 4 months ఉంది ఎగ్జామ్ అవ్వడానికి, చాలా ఎక్కువ టైమే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ శాలరీ ఎంత ఉంటుందంటే 18,000 నుంచి 56,900 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జాబ్ వేకెన్సీ చూసినట్లయితే 39,481 పోస్టులు అనేవి పడటం జరిగింది. ఇందులో మేల్కి 35,612 పోస్టులు, ఫీమేల్కి 3,869 పోస్టులు. టోటల్గా మనకి 39,481 పోస్టులు అనేవి పడడం జరిగింది. ఇక్కడ మనకి జాబ్ వైజు అలాగే కేటగిరీ వైజ్ కూడా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూపించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా మీకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. ఏ డేట్ కంటే 1/1/2025 ఈ డేట్కి మీకు 18 years కంప్లీట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది దీంట్లో. 23 years అబవ్ ఉన్నా సరే కొన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో SC ST వాళ్ళు 5 years ఎక్స్టెన్షన్ ఉంది రిలాక్సేషన్. అలాగే OBC వాళ్ళకి 3 years ఉంది. అంటే ఇప్పుడు SC ST వాళ్ళకి ఏజ్ అనేది 28 years ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి ఏజ్ 26 years ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది SC ST వాళ్ళకి, OBC వాళ్ళకి ఉంది. UR కేటగిరీ వారికి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. మీరు ఖచ్చితంగా 2/1/2002 ముందు పుట్టుంటే అప్లై చేసుకోవడానికి అవ్వదు. 2/1/2002 తర్వాత పుట్టుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే NCC సర్టిఫికేట్. మీలో ఎవరికైనా NCC సర్టిఫికేట్ ఉంటే మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేవి కలుస్తాయి అన్నమాట. NCC C సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ కలుస్తాయి. అలాగే NCC B సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3% మార్క్స్ కలుస్తాయి. NCC A సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% మార్క్స్ కలుస్తాయి. అంటే మనకి 3 టెస్టులు ఉంటాయి కదా. సో ఓవరాల్గా ఈ మార్క్స్ అనేవి కలుస్తాయి అన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్ బట్టి అనమాట. మీరు NCC సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసేటప్పుడు NCC సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్లేస్లో మీరు NCC సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో. ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. సో మనకి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకి 80 బిట్స్ ఇస్తారు, 160 మార్క్స్ అనమాట. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 20 బిట్స్ ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 marks 40 marks. అలాగే జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 20 బిట్స్ ఇస్తారు. ఒక్కో దానికి 2 marks 40 marks. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 10th బేసిక్ లెవెల్లో మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 20 బిట్స్ 40 marks. ఇంగ్లీష్ అండ్ హిందీ ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు. సో ఇంగ్లీష్ నుంచి గ్రామర్ నుంచి ఒక 10 బిట్స్ వస్తాయి. వొకాబులరీ నుంచి ఒక 10 బిట్స్, మొత్తం 20 బిట్స్ వస్తాయి, 40 మార్క్స్ అనమాట. టోటల్గా మనకి 80 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్కి 2 మార్క్స్ ఉంటుంది, మొత్తం 160 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది. మీరు 2 బిట్స్ రాంగ్ చేస్తే మీకు 1 మార్క్ అనేది పోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ అయితే 5 km 5 కిలోమీటర్లని 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే 1.6 kmని 8.5 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది APTS క్యాండిడేట్ ఖచ్చితంగా ఇవి కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి లడక్ రీజన్లో ఉన్న వాళ్ళకి, ఇవి మనకి కాదు. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లుగా అయితే PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. మీకు ఖచ్చితంగా హైట్ అనేది 170 centimeters ఉండాలి మేల్కి అయితే. ఫీమేల్కి అయితే 157 centimeters ఉండాలి. ఈ హైట్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేయండి. ఈ హైట్ లేకపోతే మీరు అప్లై చేసినా మీకు మెరిట్ వచ్చినా సరే మీకు జాబ్ అనేది
రాదు. ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినా జాబ్ రాదు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ హైట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లో మనకి హైట్ తర్వాత చెస్ట్ కూడా కన్సిడర్ చేస్తారు. చెస్ట్ అనేది ఓన్లీ మేల్కి మాత్రమే కన్సిడర్ చేస్తారు, ఫీమేల్కి అయితే చెస్ట్ అనేది కన్సిడర్ చేయరనమాట. సో చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉండాలి మేల్కి. అలాగే మినిమం ఎక్స్పెన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ తీసేటప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇది కూడా మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఇప్పుడు పిఎస్డి, పిఈటి, సిబిఈ మొత్తం ఈ 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మెడికల్ టెస్ట్లు అనేవి చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ 2 అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అవుతారనమాట. సో జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎన్సిబి, ఎస్ఎస్ఎఫ్. సో ఈ కేటగిరీ వైజ్ ఇస్తారు. మీ మెరిట్ ఎక్కువగా వస్తే ఫస్ట్ ప్రిపరేషన్ బిఎస్ఎఫ్కి ఇస్తారు, ఆ తర్వాత సిఎస్ఎఫ్కి ఇస్తారు, సిఆర్పిఎఫ్కి ఇస్తారు, ఈ విధంగా అనమాట. సో జాబ్ కేటగిరీస్, శాలరీస్ కూడా అదే విధంగా ఉంటాయి. సో ఈ రో మాదిరి మీకు జాబ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీటికి సంబంధించిన వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చేయడం జరుగుతుంది. ప్రతి అర్థమెటిక్, అలాగే రీజనింగు, అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్. సో ఈ 4 సబ్జెక్టులు చాలా సింపుల్గానే ఉంటాయి. సో బేసిక్ లెవెల్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది కాబట్టి అంత టఫ్ ఏమి ఉండదు. మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీకు 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఇలా హైట్ లేకపోతే మీరు అప్లై చేయడం వేస్ట్. ఎగ్జామ్స్లో మీకు 160 అవుట్ ఆఫ్ 150 మార్క్స్ వచ్చినా సరే ఈ హైట్ లేకపోతే మీరు క్వాలిఫై అవ్వరు. సో హైట్ ఉంటేనే అప్లై చేయండి.